రఘురామకృష్ణంరాజు. ఈయనది ఒక విచిత్రమైన పరిస్థితి పొలిటికల్‌గా. 4 సంవత్సరాల తర్వాత ఆయన స్వగ్రామానికొచ్చారు భీమవరానికి. 4 సంవత్సరాల తర్వాత. ఈ 4 సంవత్సరాలు ఆయన జేసింది ఏంది అంటే, తెలుగుదేశం పార్టీ ఛానళ్ళకు యాంకర్‌గా పనిజేశారు. తెలుగుదేశం పార్టీ ఛానల్‌కు మోడరేటర్‌గా పనిజేశారు. తెలుగుదేశం పార్టీ ఛానళ్ళకు న్యూస్ రిపోర్టింగ్ జేశారు. తెలుగుదేశం పార్టీ ఛానళ్ళకు అధికార ప్రతినిధిగా పనిజేశారు. వాళ్ళు ఏ స్క్రిప్ట్ అయితే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తూ పోతారు. లేదంటే ఈయన దగ్గర ఉన్న స్క్రిప్ట్ అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇంత ప్యాకేజీ మాట్లాడుకొని టీవీ ఛానళ్ళతోటి ఈయన కాసింత స్పేస్ తీసుకొని రోజు రచ్చబండని ఏదో రచ్చ రొచ్చు చేసుకుంటూ పోయారు. మొదట్లో కాసేపు ఎవరైనా చూసేవాళ్ళు చూసారేమో గానీ, తర్వాత ఇదంతా బోరు కొట్టేసి ఈ రొడ్డకొట్టుడు ఇదే అని చెప్పి ఆయన ఎవరు పట్టించుకోలే. సరే కోర్టు అనుమతితో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టారు. సొంతూరు భీమవరానికొచ్చారు. 4 సంవత్సరాల తర్వాత వస్తున్నా, అబ్బా! నా క్రేజ్ మామూలుగా లేదు అని చెప్పి చూపించుకోవాలని ఏం చేశారు, ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ లేకుంటే కొన్ని సంఘాలకు జనాలను తీసుకురావడం కోసం ఒక ప్యాకేజీ మాట్లాడుకున్నారు. వాళ్ళనైతే వాళ్ళతో ఒక జేసీబీతో మాట్లాడి మెడలో పూలదండ ఏయించుకున్నారు. వాళ్ళతో అయితే ఎగిసి ఇట్లా ఏమంటారు షేక్ హ్యాండ్ ఇప్పించుకున్నారు. ఇదంతా బానే ఉంది. తర్వాత ఇంటికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కూడా టీడీపీ నుంచి, జనసేన నుంచి కనీసం ఒక మండల స్థాయి నాయకుడు కూడా పోయి గెలవట్లే. రఘురామకృష్ణరాజు గారిని మండల స్థాయి నాయకుడు కూడా పోయి గెలవట్లే. టీడీపీ టికెట్ ఇస్తుందా తెలియదు. జనసేన టికెట్ ఇస్తుందా తెలియదు. బీజేపీ వైపు పోతాడా తెలియదు. ఎవరు పట్టించుకోవట్లే. ఈయన మాత్రం వాళ్ళందరినీ పట్టించుకొని వాళ్ళు తోపులు, వీళ్ళు తోపులు, వాళ్ళ అధికారంలోకి వస్తారు, వీళ్ళ అధికారంలోకి వస్తారు. అంటే ఒక ఈయనను ఎంపీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్ప అందరి గురించి పొగుడుతూనే కూర్చున్నారు. ఆ భీమవరం ఇంటికి పోతే ఒక్కరంటే ఒకరు పట్టించుకోలే. మండల స్థాయి నాయకుడు కూడా టీడీపీ, జనసేన నుంచి పోయి ఆయన గెలవలే. ఎన్ని రోజులని చెప్పి ప్యాకేజీ మాట్లాడుకొని చుట్టూ జై కొట్టించుకుంటుంటారు. ఇంకా ఏదో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి, రఘురామకృష్ణరాజు గారి మీద ఏదో జరుగుతుందని చెప్పి అటువంటి ప్రాపగండా కోసమేమో ఆయన ఇంటి ముందు ఒక కారు ఉందట, కారులో 2.5 లక్షల డబ్బు ఉందట, అద్దాలు బగలగొట్టేసి ఎవరో 2.5 లక్షలు తీసుకెళ్ళిపోయారట. ఆటికి పాపం తెలుగుదేశం పార్టీ మీడియా రఘురామకృష్ణరాజు ఇంటి ముందు బీభత్సం అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. అయినా ఏం హైప్ రాలే. మరి ఎవరు ఆయన ఇంటి ముందు కారు, వీళ్ళ మనుషులు ఏమైనా కనుక కాసింత హైప్ రావాలని చెప్పి వాళ్ళే కారద్దాలు పగలగొట్టి అందులో డబ్బులు పెట్టి అదే డబ్బు తీసుకెళ్లారేమో మనకు తెలియదు. మరి ఆయన ఇంటి ఎదురుగా కారు ఉంటే కారులో డబ్బులుందని ఎవరికి తెలుసు, దాన్ని పగలగొట్టి ఎవరు తీసుకెళ్ళిపోయారు? మొత్తం మీద వాళ్ళకే తెలిసి ఉండాలి కదా. దొంగడికైతే తెలుసా 2.5 లక్షలు తీసుకుపోదాం మనం అని తెలుసా? తెలియదు. అంటే ఏదో విధంగా ఒక హైప్ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ రాజమండ్రి సిటీలో ఎయిర్పోర్ట్లు దిగిన దగ్గర నుంచి హడావిడి చేసుకుంటూ పోయారు. భీమవరం పోయిన తర్వాత అయినా ఇంకా మళ్ళీ తను బౌన్సర్లను పెట్టుకొని, సెక్యూరిటీ పెట్టుకొని, డబ్బిచ్చే చుట్టూ కూలీలను పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నారు. కానీ ప్రయోజనం ఏంటి? ఎక్కడ హైప్ రావట్లే. ఎవ్వరూ ఆయన గెలవట్లే. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో తెలియదు, ఏ పార్టీ నుంచో తెలియదు. అరే బాబు, ఎవరన్నా వచ్చి నన్ను ఏదో ఒక పార్టీ వాళ్ళు నన్ను గెలవండ్రా బాబు అని ఏదైనా ఒక నియోజకవర్గ స్థాయి నేతను కనుక ఈయన దగ్గరికి పిలిచకపోయేటట్లయితే ఆ నేతకు కూడా ఇంత రేటు కట్టి ఇంకా పిలిచి ఈయన కల్పించుకునే పరిస్థితులు అయితే రఘురామకృష్ణరాజుకు వచ్చాయి. మొత్తం మీద రాజకీయంగా ఇక ముగిసిన అధ్యయనమైన రఘురామకృష్ణరాజు అంటే ఏమో ప్రస్తుతం అయితే అలాగే కనిపిస్తుంది. కాదు కూడదని చెప్పి ఎవరైనా దయదలిచి టికెట్ ఇస్తారేమో అనుమానమే, మరి చూడాలి.